టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిన క్రేజ్ ఏమాత్రం తగ్గని హీరోలు కొందరున్నారు. వాళ్ళలో వడ్డే నవీన్ ఒకరు. తాజాగా ఆయన ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, పరుచూరి రామకోటేశ్వరరావు దంపతుల తనయుడు పరుచూరి అభినయ్ తేజ్ వివాహం డిసెంబర్ 25వ తేదీ రాత్రి 12:37 జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సీనియర్ హీరో వడ్డే నవీన్. తన భార్యతో కలిసి అభినయ్ తేజ్, అక్షత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు వడ్డే నవీన్. సినిమా ఇండస్ట్రీకి దూరమై ఎన్నాళ్ళైనా కూడా అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే లుక్ను మెయింటైన్ చేస్తూ 90s నాటి వడ్డే నవీన్ను గుర్తు చేశారు. 90sలో వడ్డే నవీన్ టాలీవుడ్ని ఓ ఊపు ఊపాడు. కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అంటూ కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు వడ్డే నవీన్. ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన వడ్డే నవీన్ చాలా బాగుంది, మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు ఇలా వరుస సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ హీరోగా దూసుకుపోయారు. దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కెరీర్లో ఎంత వేగంగా పైకెదిగారో అంతే వేగంగా ఫేడౌట్ అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత 2016లో అటాక్ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమానే వడ్డే నవీన్కి చివరి చిత్రం. తండ్రి వడ్డే రమేష్ నిర్మాత కావడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. అదే సందర్భంలో నందమూరి ఫ్యామిలీకి అల్లుడయ్యారు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్కిచ్చి పెళ్లి చేశారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వడ్డే నవీన్. వీరికొక బాబున్నారు. సినిమాల్లో నటించడం మానేసినా ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రం తప్పకుండా హాజరవుతూ ఉంటారు. తాజాగా అభినయ్ తేజ్ పెళ్లి వేడుకల్లో ఇలా కనిపించారు.